Welcome to Meghana Coaching Center online classes. My name is Abdullah, arithmetic faculty. Today discuss ages. సో ఏజెస్ టాపిక్స్లో మనము ఏజెస్ అంటే వయస్సులు, ఏజెస్ వయస్సులు. సో వయస్సులు టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఈజీ టాపిక్. సో మనం ఈ వయసులు అనే టాపిక్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఆర్ఆర్బి గ్రూప్స్లలో చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి ఇంట్రడక్షన్ చూద్దాం, దాని తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఏజెస్ అనేది చిన్న ఇంట్రడక్షన్. ఈ ఏజెస్లో ప్రస్తుతం నెక్స్ట్ వచ్చేసి తరువాత, నెక్స్ట్ వచ్చేసి క్రితం. ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు 40 ఇయర్స్ అనుకుందాం. ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు 40 ఇయర్స్. 10 సంవత్సరాల తర్వాత అతని యొక్క వయసు ఎంత? 10 సంవత్సరాల తర్వాత అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. 10 సంవత్సరాల తర్వాత అతని యొక్క వయసు ఎంత అంటే 40 + 10 ఎంత అంటే 15 ఇయర్స్. ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు 40 ఇయర్స్ అయితే 10 సంవత్సరాల క్రితం అతని యొక్క వయసు ఎంత అంటాం? 10 సంవత్సరాల క్రితం అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. 40 - 10 ఎంత? 30 ఇయర్స్. 10 సంవత్సరాల క్రితం అతని యొక్క వయసు ఎంత అంటే 13 ఇయర్స్. ఇందులో మనకు చాలా ఇంపార్టెంట్ ఏదంటే ప్రస్తుతం నుంచి క్రితంకి పోవాలి అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ప్రస్తుతం నుంచి తర్వాతకు రావాలి అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సో చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం నుంచి క్రితం పోవాలంటే మైనస్ చేయాలి, ప్రస్తుతం నుంచి తర్వాతకు రావాలంటే ప్లస్ చేయాలి. ఒకవేళ క్రితం నుంచి ప్రస్తుతానికి రావాలి అంటే ప్లస్ చేయాలి. ఎందుకు? క్రితంలో నుంచి ప్రజెంట్కి వస్తున్నాం, ప్రజెంట్కి వస్తున్నాం కాబట్టి 30 + 10 ఎంత? 40 ఇయర్స్. ప్రస్తుతం నుంచి తర్వాతకు రావాలి అంటే 40 + 10 ఎంత అవుతుంది? 50 ఇయర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ అంటున్నాం. ప్రజెంట్ అంటే ఏమని? ప్రస్తుతం. ఆఫ్టర్ అంటున్నాం, తరువాత. ఇంగ్లీష్ మీడియంలో అయితే హెన్స్ అని ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ లేదా ఎగో అంటాం. ఎగో అంటే ఏమని? క్రితం అని. సో ఇందులోనే మనకు చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు వచ్చేసి 35 ఇయర్స్ ఉంది అను. ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు 35 ఇయర్స్. 10 ఇయర్స్, 10 సంవత్సరాల క్రితం అతని యొక్క వయసు ఎంత అంటాం? 10 సంవత్సరాల క్రితం. ప్రస్తుతం నుంచి క్రితంకి పోవాలంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. 35 - 10 ఎంత? 25 ఇయర్స్. ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు 35 ఇయర్స్. 15 ఇయర్స్, 15 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 15 సంవత్సరాల తర్వాత అతని యొక్క వయసు ఎంత అంటే 35 + 15 ఎంత అంటే 50 ఇయర్స్. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాలంటే ప్రస్తుతం నుంచి తర్వాతకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఒకవేళ క్రితం నుంచి ప్రజెంట్కి రావాలి అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సో ఇది ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ A, B ఇద్దరు వ్యక్తుల గురించి ఇచ్చినాడు అనుకున్నాం. ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే 40 సంవత్సరాలు, 40 ఇయర్స్. 10 సంవత్సరాల తర్వాత వారి వయసులు మొత్తం ఎంత అంటే 10 సంవత్సరాల తర్వాత 10 ఇయర్స్. ఆఫ్టర్ 10 ఇయర్స్, 10 సంవత్సరాల తర్వాత. ఒక వ్యక్తి అయితే 40 + 10 ఎంత? 50 ఇయర్స్ రాస్తాం. సో ఇద్దరు వ్యక్తులు కాబట్టి 40 ప్లస్ ఒక్కొక్క వ్యక్తికి 10 ఇయర్స్ యాడ్ చేయాలి కాబట్టి 40 ప్లస్ ఒక్కొక్క వ్యక్తి ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 × 10 ఇయర్స్. 2 × 10 ఇయర్స్ ఎంత? 20 ఇయర్స్. 40 + 20 ఎంత అంటే 60 ఇయర్స్. ఇద్దరి వ్యక్తుల వయసుల మొత్తం 10 సంవత్సరాల తర్వాత ఎంత అంటే 60 ఇయర్స్. ఒకవేళ ముగ్గురు వ్యక్తుల గురించి ఇచ్చినాడంటే ABC ముగ్గురు వ్యక్తుల వయసుల మొత్తం 50 ఇయర్స్ అయితే ప్రస్తుతం 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం ఎంత? ఒక్కొక్క వ్యక్తికి 10 సంవత్సరాలు కాబట్టి ముగ్గురు వ్యక్తులు కాబట్టి 3 × 10 చేస్తాం. 3 × 10 చేస్తే 30 ఇయర్స్. 50 + 30 ఎంత అవుతుందంటే 80 ఇయర్స్ అవుతుంది. ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత ఇద్దరు వ్యక్తుల వయసుల మొత్తం ఎంత? 30 ఇయర్స్ అన్నాడు అనుకుందాం. 5 సంవత్సరాల తర్వాత ఇద్దరు వ్యక్తుల వయసుల మొత్తం 30 ఇయర్స్. తర్వాతలో ఉండం. ప్రజెంట్ రావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ప్లస్ చేసినాం. ఇప్పుడు తర్వాతలో నుంచి ప్రజెంట్కి రావాలి అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. 2 × 5. 2 × 5 ఎంత? 10 ఇయర్స్. అంటే 30 - 10 చేస్తే ఎంత అవుతుంది? 20 ఇయర్స్. సో AB ప్రస్తుత వయసుల మొత్తం ఎంత అంటే 20 ఇయర్స్. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఏజెస్లో
ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగినాడు, షార్ట్ కట్స్తో మనం ఎలా చేయాలి, సో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇద్దరి వ్యక్తుల వయసుల నిష్పత్తి 4:7. వారిలో ఒకరి వయసు మరొకరి వయసు కంటే 30 సంవత్సరాలు అధికం. అయినా వారి వయసుల మొత్తం ఎంత? ఎస్ఎస్సికి ఎగ్జామ్కి ఇచ్చినాడు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇద్దరి వ్యక్తుల వయసుల నిష్పత్తి 4:7. ఇద్దరి వ్యక్తులు అంటే ఫస్ట్ వ్యక్తి, సెకండ్ వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు తీసుకుందాం. వారి వయసుల నిష్పత్తి ఎంత? 4:7. వారి వయసుల నిష్పత్తి ఎంత అంటే 4:7. సో ఫస్ట్ పర్సన్ 4 పార్ట్స్ ఉన్నాడు అనుకుందాము, సెకండ్ పర్సన్ 7 పార్ట్స్ యొక్క వయసు ఉంది అనుకుందాం. ఇద్దరు వ్యక్తులు అంటే ఇందులో 4 పార్ట్స్ ఉన్నాడు, ఇతనిది వచ్చేసి 7 పార్ట్స్ ఉన్నాడు. 4 పార్ట్స్ 7 పార్ట్స్, 4 పార్ట్స్ వచ్చేసి 7 పార్ట్స్ ఉందంటే 4 పార్ట్స్ వచ్చేసి 7 పార్ట్స్ ఉందంటే ఎన్ని పార్ట్స్ ఎక్కువ ఉన్నట్టు? 3 పార్ట్స్ ఎక్కువ ఉన్నట్టు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పోల్చుకుంటే ఎన్ని పార్ట్స్ ఎక్కువ ఉన్నట్టు అంటే 3 పార్ట్స్ ఎక్కువ ఉన్నట్టు. లెక్క ప్రకారం 3 పార్ట్స్ అంటే ఒకరి వయసు మరొకరి వయసు కంటే 30 సంవత్సరాలు అధికం అంటున్నారు. సో ఒకరితో చూసుకుంటే ఇంకొకరి వచ్చేసి ఎన్ని పార్ట్స్ అధికం ఉన్నారంటే 3 పార్ట్స్ ఎక్కువ ఉన్నారు. 3 పార్ట్స్ వచ్చేసి లెక్క ప్రకారం ఎంత వయసు అధికం ఉందంటే 30 ఇయర్స్. 3 పార్ట్స్ 30 ఇయర్స్ అయితే 3 పార్ట్స్ 30 ఇయర్స్ అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 10 ఇయర్స్ అవుతుంది. 3 పార్ట్స్ 30 ఇయర్స్ అయితే 1 పార్ట్ ఎంత అవుతుందంటే 10 ఇయర్స్ అవుతుంది. అయితే వాడు ఏం కనుక్కోమంటున్నాడు? అయినా వారి వయసుల మొత్తం ఎంత అంటున్నాడు. సో వారి వయసుల మొత్తం అంటే ప్రస్తుత వయసులే కదా. 4 పార్ట్స్ మొదటి వ్యక్తి ఉన్నాడు, రెండో వ్యక్తిది 7 పార్ట్స్ ఉన్నారు. 4 + 7 ఎంత అవుతుంది? 11 పార్ట్స్ అవుతుంది. సో 11 పార్ట్స్ ఎంత అంటున్నాడు. 1 పార్ట్ 30 ఇయర్స్ అయితే 11 పార్ట్స్ ఎంత అవుతుందంటే 11 × 10 ఎంత అంటే 110 ఇయర్స్. సో ఇద్దరి వ్యక్తుల వయసుల మొత్తం ఎంత అంటే 110 ఇయర్స్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాము ఇదే విధంగా. సుభాష్ మరియు ప్రసాద్ అమర్ల వయసుల నిష్పత్తి 3:6:7. ముగ్గురు యొక్క వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చినాడు? సుభాష్, సో పూర్తి పేరు రాయకుండా సుభాష్ రాస్తున్నాము. నెక్స్ట్ ప్రసాద్, నెక్స్ట్ వచ్చేసి ప్రసాద్, నెక్స్ట్ వచ్చేసి ఎవరి వయసు? అమర్ అంటున్నాడు. సుభాష్, ప్రసాద్, అమర్ వయసుల నిష్పత్తి ఎంత? 3:6:7. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఆర్ఆర్బీకి అడిగినాడు. సో 3:6:7. ఇంకొకటి క్లూ ఏమి ఇచ్చినాడు? ప్రసాద్ మరియు అమర్ వయసుల మధ్య భేదం. ప్రసాద్ వయసు వచ్చేసి ఎన్ని పార్ట్స్ అనుకుంటున్నాము? 6 పార్ట్స్ అనుకుందాం. అమర్ వచ్చేసి ఎన్ని పార్ట్స్ అనుకుంటున్నాము? 7 పార్ట్స్ అనుకుంటున్నాం. 6 పార్ట్స్ 7 పార్ట్స్. ప్రసాద్ యొక్క వయసు ఎంత? 6 పార్ట్స్. అమర్ యొక్క వయసు వచ్చేసి 7 పార్ట్స్. 6 పార్ట్స్ 7 పార్ట్స్. వారి వయసుల మధ్య భేదం ఎంత అంటున్నాడు? సో 6 పార్ట్స్ 7 పార్ట్స్, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 పార్ట్ ఉంది. సో లెక్క ప్రకారం 1 పార్ట్. ఇద్దరి వయసుల మధ్య భేదం ఎంత అంటున్నాడు? 10 ఇయర్స్. ఇద్దరి వయసుల మధ్య ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉంది? 1 పార్ట్. సో 1 పార్ట్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 ఇయర్స్, 10 సంవత్సరాలు అవుతుంది. అంటే 1 పార్ట్ 10 ఇయర్స్ అయితే మళ్ళీ క్లూ ఏం కనుక్కోమంటున్నాడు? సుభాష్ మరియు ప్రసాద్ వయసుల మధ్య భేదం ఎంత అంటాడు? సుభాష్ మరియు ప్రసాద్, సుభాష్ వచ్చేసి ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్ వయసు ఉంది. ప్రసాద్ వచ్చేసి ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 6 పార్ట్స్ ఉన్నారు. 3 పార్ట్స్కి 6 పార్ట్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత? 3 పార్ట్స్. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 10 ఇయర్స్ అయితే 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 3 × 10 ఎంత అవుతుంది? 30 ఇయర్స్. సో సుభాష్ ప్రసాద్ వయసుల మధ్య భేదం ఎంత అంటే 30 ఇయర్స్. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా అర్థం కావాలి. విత్ షార్ట్ కట్స్, ప్రతిదీ షార్ట్ కట్స్తో యూజ్ చేస్తున్నాం. సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. అరుణ్, దీపక్ ఇప్పటి వయసుల నిష్పత్తి ఎంత అంట? 4:3. ఇప్పటి వయసు అంటే ఏమని? ప్రజెంటు. ఎవరిది? అరుణ్ది, దీపక్ది. అరుణ్ మరియు దీపక్ వయసుల నిష్పత్తి ఎంత అంటే 4:3. 4:3. అయితే ఏం కనుకుంటున్నాడు? 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయసు 26 సంవత్సరాలు. 6 సంవత్సరాల తర్వాత 26 అయితే ప్రస్తుతం తర్వాతలో నుంచి ప్రస్తుతానికి, ఇంతకుముందు మనం చెప్పినాం తర్వాతలో నుంచి ప్రస్తుతానికి రావాలి అంటే, తర్వాతలో నుంచి మనం ప్రస్తుతానికి రావాలి అంటే, తర్వాత నుంచి ప్రస్తుతానికి రావాలి అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఎన్ని సంవత్సరాల తర్వాత ఉన్నాడో ప్రస్తుతానికి రావాలంటే అన్ని సంవత్సరాలు వెనక్కి రావాలి. 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయసు 26 సంవత్సరాలు అయితే ప్రస్తుతం అరుణ్ వయసు ఎంత అవుతుంది? 6 సంవత్సరాలు వెనక్కి రావాలంటే 20 ఇయర్స్ అవుతుంది. ప్రస్తుతం అరుణ్ వయసు ఎంత అంటే 20 ఇయర్స్. ప్రస్తుతం అరుణ్ వయసు వచ్చేసి ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్స్ ఉంది. 4 పార్ట్స్ వచ్చేసి 20 ఇయర్స్ అయితే
4 పార్ట్స్ వచ్చేసి 20 ఇయర్స్ అయితే ఎవరి వయసు కనుక్కోమంటున్నాడు? దీపక్ వయసు ఎంత అంటున్నాడు. ప్రస్తుతం దీపక్ వయసు ఎంత ఉంది? 3 పార్ట్స్ ఉంది. 4 పార్ట్స్ 20 ఇయర్స్ అయితే అంటే ఏం చేసినాడు? 4 × 5, 4 5 ఎంత? 20. అప్పుడు దీపక్ వచ్చేసి 3 పార్ట్స్ ఉన్నాడు కాబట్టి 3 × 5 ఎంత అంటే 15 ఇయర్స్. ఈ 5 ఎలా వచ్చిందంటే 4 పార్ట్స్ 20 ఇయర్స్ అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 5 ఇయర్స్ అవుతుంది. అప్పుడు 3 పార్ట్స్ వచ్చేసి దీపక్, 1 పార్ట్ 5 ఇయర్స్ అయితే 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 15 ఇయర్స్ అవుతుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో 3 క్వశ్చన్స్ క్లియర్ చేసినాం. ఇప్పుడు 4th క్వశ్చన్ చూద్దాం. సురేష్ అతని తండ్రి వయసుల నిష్పత్తి 2:7. వారి వయసుల భేదం 40 సంవత్సరాలు అయినా 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత? సో ఏపీఎస్ఐకి ఇచ్చినాడు. చాలా ఇంపార్టెంట్. సురేష్ మరియు అతని తండ్రి వయసుల నిష్పత్తి. సురేష్ అతని తండ్రి, సో సురేష్ అతని తండ్రి వయసుల నిష్పత్తి. సురేష్ అతని తండ్రి, సో ఫాదర్. సురేష్ మరియు అతని తండ్రి వయసుల నిష్పత్తి ఎంత? 2:7. అయితే ఏం కనుక్కోమంటున్నాడు? వారి వయసుల భేదం 40 సంవత్సరాలు అన్నాడు. సో సురేష్ వయసు వచ్చేసి 2 పార్ట్స్ అనుకుంటున్నాం. అతని ఫాదర్ అంటే తండ్రి వయసు వచ్చేసి 7 పార్ట్స్ అనుకుంటాం. భేదం ఎంత అంటున్నాడు? సో ఈ రెండింటి మధ్య భేదం ఎంత ఉంది? 5 పార్ట్స్ ఉంది. ఈ రెండింటి మధ్య భేదం ఎంత ఉందంటే 5 పార్ట్స్ ఉంది. ఆ 5 పార్ట్స్ భేదం ఎంత అంటున్నాడు? లెక్క ప్రకారము 40 ఇయర్స్, 40 సంవత్సరాలు అంటున్నాడు. 40 ఇయర్స్. 5 పార్ట్స్ ఎంత అంటే 40 ఇయర్స్. అప్పుడు 5 పార్ట్స్ 40 ఇయర్స్ అయితే 5 8 ఎంత? 40. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 8 ఇయర్స్ అవుతుంది. 1 పార్ట్ ఎంత అంటే 8 ఇయర్స్. అయితే సురేష్ వయసు ఎంత ఉంది? 2 పార్ట్స్ ఉంది. 1 పార్ట్ 8 ఇయర్స్ అయితే 2 పార్ట్స్ అంటే 2 × 8. 2 × 8 ఎంత? 16 ఇయర్స్, 16 సంవత్సరాలు అవుతుంది. సురేష్ వయసు ఎంత అంటే 16 సంవత్సరాలు. తండ్రి ఎంత ఉన్నారు? 7 పార్ట్స్ ఉన్నారు కాబట్టి 7 × 1 పార్ట్ ఎంత? 8 ఇయర్స్. 7 అంటే 56. 7 8 ఎంత? 56, 56 సంవత్సరాలు. అయితే మనకు ఏమో కనుక్కోమంటున్నాడు? 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి. సురేష్ ప్రస్తుత వయసు ఎంత అంటే 16 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం వెనక్కిపోతే 6 సంవత్సరాల క్రితం, ప్రజెంట్ నుండి 6 సంవత్సరాల క్రితం సురేష్ వయసు ఎంత అంటే 10 ఇయర్స్. ప్రస్తుతం నుంచి 6 సంవత్సరాల క్రితం అతని తండ్రి వయసు ఎంత అంటే ప్రస్తుతం 56, 56 సంవత్సరాలు అయితే 6 సంవత్సరాల క్రితం ఎంత అవుతుందంటే 50 సంవత్సరాలు. అయితే ప్రస్తుతం వారి వయసుల నిష్పత్తి 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత అంటే 10:50. సో రేషియో అంటున్నాడు. వారి నిష్పత్తి కనుక్కోమంటున్నాడు. అంటే రేషియో అంటే కనిష్ట రూపం కాబట్టి 0కు 0కు క్యాన్సిలేషన్ చేస్తున్నాం. లేకపోతే 10 1s 10 5s. సో 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత అవుతుందంటే 1:5 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి అతని కొడుకు కంటే 24 సంవత్సరాలు పెద్దవాడు. 2 సంవత్సరాలలో అంటే 2 సంవత్సరాల తర్వాత అతని వయసు అతని కొడుకు వయసుకు 2 రెట్లు. సో తండ్రి వయసు ఎలా ఉందంట? కొడుకు వయసుకు 2 రెట్లు ఉంది. సో కొడుకు వయసుకు 2 రెట్లు ఎవరి వయసు? తండ్రి వయసు. సో కొడుకు వయసు తెలియదు కాబట్టి కొడుకు వయసును 1 పార్ట్ అంటే 1 భాగం అనుకుంటే తండ్రి వయసు ఎన్ని భాగాలు అంటున్నాడు? 2 రెట్లు అంటున్నాడు కాబట్టి 2 పార్ట్స్. అంతే కదా? తండ్రి వయసు ఎంత అంటే 2 పార్ట్స్. ఇప్పుడు చూడరి, తండ్రి వయసు 2 పార్ట్స్ ఉంది. కొడుకు వయసు ఎంత ఉంది? 1 పార్ట్ ఉంది. తండ్రి వచ్చేసి కొడుకుతో పోల్చుకుంటే ఎన్ని భాగాలు ఎక్కువ ఉన్నాడు? 1 పార్ట్ ఎక్కువ ఉన్నాడు. తండ్రి వచ్చేసి కొడుకుతో పోల్చుకుంటే ఎన్ని భాగాలు ఎక్కువ అంటే 1 భాగం లేదా 1 పార్ట్ ఎక్కువ ఉన్నాడు. లెక్క ప్రకారం ఒక వ్యక్తి అతని కొడుకు కంటే ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు పెద్ద అంటున్నాడు. సో 1 పార్ట్ వచ్చేసి ఎంత? 24 ఇయర్స్, 24 సంవత్సరాలు అయితే 1 భాగం 24 సంవత్సరాలు అయితే క్వశ్చన్లో ఏం కనుక్కోమంటున్నాడు? అయినా అతని కొడుకు యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటున్నాడు. అతని కొడుకు యొక్క ప్రస్తుత వయసు ఎంత ఉంది? 1 పార్ట్ ఉంది. కొడుకు యొక్క ప్రస్తుత వయసు ఎంత ఉందంటే 1 పార్ట్ ఉంది. అప్పుడు 1 పార్ట్ = ఎంత అవుతుంది? 24 ఇయర్స్, 24 సంవత్సరాలు అవుతుంది. 1 పార్ట్ ఎంత అవుతుందంటే 24 ఇయర్స్ అవుతుంది. సో మనకు ఆప్షన్ వచ్చేసి 22 లేదు కాబట్టి 24. అయితే అతని యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటున్నాడు. అతని యొక్క ప్రస్తుత వయసు ఎంత అవుతుంది? సరే ఇక్కడ చూద్దాం. ఇది ఎప్పుడు వచ్చేసి 2 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. 2 సంవత్సరాల తర్వాత
1 పార్ట్ వచ్చేసి ఎంత అంటే 24 సంవత్సరాలు. ఆ 1 పార్ట్ ఎవరి కొడుకు వయసు 24 సంవత్సరాలు. ఇది ఎప్పుడుది 2 సంవత్సరాల తర్వాత. కానీ ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, ప్రస్తుత వయసు కనుక్కోమంటున్నాడు. ప్రస్తుత వయసు ఎంత ఉంటుంది, ప్రస్తుత వయసు ఎంత అంటే 2 సంవత్సరాల తర్వాత 24 సంవత్సరాలు అయితే ప్రస్తుతం తర్వాతలో నుంచి ప్రస్తుతానికి రావాలి అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఎన్ని సంవత్సరాల తర్వాత ఉన్నాడు, 2 సంవత్సరాల తర్వాత ఉన్నాడు. మనం ప్రస్తుతానికి వస్తున్నాం కాబట్టి ప్రస్తుతం 24 - 2 అంటే ఎంత అంటే 22 ఇయర్స్ అవుతుంది. ప్రస్తుతం కొడుకు వయసు ఎంత అంటే 22 సంవత్సరాలు అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్. 5th క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ప్రవీణ్ జావేద్ యొక్క ప్రస్తుత వయసుల భేదం 4 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 9:8. ప్రవీణ్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? అయితే ప్రవీణ్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? సో మనం డిస్కషన్ చేసే ముందు ప్రవీణ్ మరియు జావేద్ యొక్క ప్రస్తుత వయసుల భేదం ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో, ఎన్ని సంవత్సరాల తర్వాత కానీ ఇవ్వని వారి వయసుల భేదం ఎంత ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల క్రితం ఇచ్చినా వారి వయసుల భేదం ఎంత ఉంటుంది, సేమ్ ఉంటుంది. సో చిన్న లాజిక్తో మనము స్టార్ట్ చేద్దాం. ప్రవీణ్ జావేద్ ప్రస్తుత వయసుల భేదం 4 సంవత్సరాలు. సో ప్రవీణ్కి జావేద్కి వయసుల భేదం ఎంత ఉందంట, 4 సంవత్సరాలు. ప్రవీణ్ జావేద్ వయసుల భేదం ఎంత, 4 ఇయర్స్. 5 సంవత్సరాల తర్వాత, ప్రస్తుతం నుండి 5 సంవత్సరాల తర్వాత, ప్రజెంట్ నుండి 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల భేదం ఎంత, వారి వయసుల నిష్పత్తి ఎంత అంటున్నాడు, 9:8. ప్రవీణ్ 5 సంవత్సరాల తర్వాత ఎన్ని పార్ట్స్ ఉన్నాడు, 9 పార్ట్స్ ఉన్నాడు. జావేద్ వచ్చేసి 5 సంవత్సరాల తర్వాత ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 8 పార్ట్స్ ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత వీరిద్దరి వయసుల మధ్య భేదం ఎంత ఉంది, 1 పార్ట్ ఉంది. 5 సంవత్సరాల తర్వాత 1 పార్ట్ ఉంది కాబట్టి 5 సంవత్సరాల తర్వాత ఇవని, క్రితం ఇవని, ప్రస్తుతం యొక్క వయసుల భేదం అనేది సేమ్ ఉంటుంది. 9 పార్ట్స్ 8 పార్ట్స్, డిఫరెన్స్ ఎంత, 1 పార్ట్. సో ఈ ఇద్దరి వయసుల మధ్య డిఫరెన్స్ ఎంత, 4 ఇయర్స్. 1 పార్ట్ వచ్చేసి 4 ఇయర్స్ అయితే, 1 పార్ట్ వచ్చేసి 4 ఇయర్స్ అయితే ప్రవీణ్ వచ్చేసి 9 పార్ట్స్ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత. 1 పార్ట్ 4 ఇయర్స్ అయితే 9 పార్ట్స్ ఎంత అవుతుందంటే 9 × 4, 9 4 9 4 ఎంత, 36 సంవత్సరాలు. ఎప్పుడుది ఇది, 5 సంవత్సరాల తర్వాత ప్రవీణ్ వయసు ఎంతంటే 36 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత జావేద్ వయసు, 5 సంవత్సరాల తర్వాత జావేద్ వయసు ఎన్ని, 8 పార్ట్స్ ఉంది. అంటే 8 × 4, 8 4 ఎంత, 32 ఇయర్స్. 8 4 ఎంత అంటే 32 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత జావేద్ వయసు 32 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత ప్రవీణ్ వయసు ఎంత అంటే 36 సంవత్సరాలు. అయితే వాడేం కనుక్కోమంటున్నాడు, ప్రవీణ్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటున్నాడు. ప్రస్తుత వయసు ఇది ఎప్పుడుది, 5 సంవత్సరాల తర్వాత 36 సంవత్సరాలు. ప్రస్తుతం అంటున్నాడు, తర్వాత నుంచి ప్రస్తుతానికి రావాలి అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. అంటే 36, 5 సంవత్సరాల తర్వాత ఇచ్చినాడు, ప్రస్తుతం అన్నాడు కాబట్టి 36 - 5 ఎంత అంటే 31 ఇయర్స్. 5 సంవత్సరాల తర్వాత 36 సంవత్సరాలు అయితే ప్రస్తుతం ఎంత అంటే 36 - 5 ఎంత అంటే 31 ఇయర్స్. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు కంప్లీట్ చేసినాం. 7th క్వశ్చన్ చూద్దాం. ఇద్దరి వ్యక్తుల వయసుల నిష్పత్తి 5:9. అందులో ఒకరి వయసు ఇంకొకరి వయసు కంటే 40 సంవత్సరాలు ఎక్కువ అయినా వారి వయసుల మొత్తం ఎంత? ఎస్ఎస్సికి ఎగ్జామ్కి ఇచ్చినాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్రాసెస్ లేకుండా మనం సింపుల్ ట్రిక్తో ఎలా చేస్తామో చూద్దాం. ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఉన్నాడు. మొదటి వ్యక్తి ఉన్నారు, రెండవ వ్యక్తి ఉన్నారు. ఇద్దరి వ్యక్తుల వయసుల నిష్పత్తి ఇచ్చినాడు. వయసుల నిష్పత్తి ఎంత? 5:9. సో మొదటి వ్యక్తి యొక్క వయసు ఎంత అనుకుంటున్నాము? 5 పార్ట్స్ అనుకుంటున్నాము. రెండవ వ్యక్తి యొక్క వయసు ఎంత అనుకుంటున్నాము? 9 పార్ట్స్. సో వాడు ఇచ్చిన నిష్పత్తిని మనం పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. 5 పార్ట్స్ 9 పార్ట్స్. ఇప్పుడు మొదటి వ్యక్తి యొక్క వయసు 5 పార్ట్స్ ఉంది. రెండవ వ్యక్తి యొక్క వయసు ఎంత ఉంది? 9 పార్ట్స్ ఉంది. రెండవ వ్యక్తి వచ్చేసి మొదటి వ్యక్తితో పోల్చుకుంటే ఎన్ని పార్ట్స్ ఎక్కువ ఉన్నాడు? 4 పార్ట్స్ ఎక్కువ ఉన్నాడు. అంతే కదా. 5 + 4 ఎంత? 9 పార్ట్స్. ఎంత ఎక్కువ ఉన్నాడంటే 4 పార్ట్స్ ఎక్కువ ఉన్నాడు. అయితే లెక్కలు ఏమంటున్నాడు? ఒకరి వయస్సు ఒకరి వయసు ఇంకొకరి వయసు కంటే 40 సంవత్సరాలు ఎక్కువ. ఒకరి వయసు ఇంకొకరి వయసుతో పోల్చుకుంటే ఎన్ని పార్ట్స్ ఎక్కువ ఉన్నాడు? 4 పార్ట్స్ ఎక్కువ ఉన్నాడు. లెక్క ప్రకారం ఎన్ని సంవత్సరాలు ఎక్కువ ఉన్నాడు? 40 సంవత్సరాలు ఎక్కువ ఉన్నాడు. కాబట్టి 4 పార్ట్స్ ఎంత అనుకుంటున్నాము? 40 ఇయర్స్.
4 పార్ట్స్ 40 ఇయర్స్ అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది 10 ఇయర్స్ అవుతుంది. 4 1s 4 10s అంతే కదా. 1 పార్ట్ ఎంత అంటే 10 ఇయర్స్. అయితే వాడు ఏం కనుక్కోమంటున్నాడు చూడరి, అయినా వారి వయసుల మొత్తం ఎంత, వారి వయసుల మొత్తం ఎంత అంటే మొదటి వ్యక్తి ఎంత ఉన్నాడంటే 5 పార్ట్స్ ఉన్నాడు, రెండో వ్యక్తి ఎంత ఉన్నాడు అంటే 9 పార్ట్స్ ఉన్నాడు. 5 పార్ట్స్ 9 పార్ట్స్ టోటల్ ఎంత అంటే 14 పార్ట్స్. సో 14 పార్ట్స్ ఉన్నారు. ఇద్దరి వ్యక్తులు మొత్తం వయసు ఎంత అంటే 14 పార్ట్స్ ఉన్నారు. 1 పార్ట్ ఎంత 10 ఇయర్స్ అయితే 14 పార్ట్స్ ఎంత అంటే 14 × 10 ఎంత అంటే 140 ఇయర్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. 140 ఇయర్స్. ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో 7 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. 8th క్వశ్చన్ చూద్దాం. సుమిత్ ప్రకాష్ వయసుల నిష్పత్తి 2:3. సుమిత్ ప్రకాష్ కంటే 6 సంవత్సరాలు చిన్న, అయినా 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? ఎస్ఎస్జి సిహెచ్సిఎల్కి అడిగినాడు. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈజీగా ఎలా చేస్తామో చూద్దాం. సుమిత్, నెక్స్ట్ వచ్చేసి ప్రకాష్. సుమిత్ ప్రకాష్ వయసుల నిష్పత్తి ఏమి ఇవ్వకపోతే ఏమనేది ప్రజెంట్ అని. ప్రజెంట్ వారి వయసుల నిష్పత్తి ఎంత అంటే 2:3. సో సుమిత్ వచ్చేసి ఎన్ని పార్ట్స్ ఉన్నాడు 2 పార్ట్స్ ఉన్నాడు. ప్రకాష్ వచ్చేసి ఎన్ని పార్ట్స్ ఉన్నాడు 3 పార్ట్స్ ఉన్నాడు. సుమిత్ ప్రకాష్ వయసుల నిష్పత్తి 2:3. ఎప్పుడుది ఇది ప్రజెంట్ది. అయితే మనకు చిన్న క్లూ ఏమి ఇచ్చినాడంటే సుమిత్ వచ్చేసి ప్రకాష్ కంటే 6 సంవత్సరాలు చిన్న. ప్రకాష్ కంటే 6 సంవత్సరాలు చిన్న ఎవరు? సుమిత్. ప్రకాష్ కంటే 6 సంవత్సరాలు చిన్న ఎవరంటే సుమిత్. ప్రకాష్ వచ్చేసి ఎన్ని పార్ట్స్ ఉన్నాడు 3 పార్ట్స్ ఉన్నాడు. సుమిత్ వచ్చేసి ఎంత 2 పార్ట్స్ ఉన్నాడు. అంటే 3 పార్ట్స్ వచ్చేసి 2 పార్ట్స్తో పోల్చుకుంటే ఎంత తక్కువ ఉంది 1 పార్ట్ తక్కువ ఉంది. ఆ 1 పార్ట్ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు చిన్న అంటున్నాడు 6 సంవత్సరాలు చిన్న. ఎన్ని సంవత్సరాలు తక్కువ అంటే 1 పార్ట్ చిన్న ఉన్నాడు. లెక్క ప్రకారం ఎన్ని సంవత్సరాలు తక్కువ అంటే 6 సంవత్సరాలు చిన్న అంటున్నాడు. 1 పార్ట్ వచ్చేసి 6 ఇయర్స్ అయితే. చాలా చాలా ఇంపార్టెంట్. 1 పార్ట్స్ వచ్చేసి 6 ఇయర్స్ అయితే ప్రస్తుతం ఏది వారి వయసుల నిష్పత్తి 2:3. అయితే ఏం కనుక్కోమంటున్నాడు 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అంటున్నాడు. 6 సంవత్సరాల తర్వాత. ఇక్కడ చూడరి 1 పార్ట్ కావడానికి ఎంత సమయం పడుతుంది అంటే 6 సంవత్సరాలు పడుతుంది. వాడు 6 సంవత్సరాల తర్వాత కనుక్కోమంటున్నాడు. ప్రస్తుతం నుండి 6 సంవత్సరాల తర్వాత. ప్రస్తుతం నుండి 6 సంవత్సరాల తర్వాత. 6 సంవత్సరాలు అంటే ఎన్ని పార్ట్స్ అని 1 పార్ట్ అని. ప్రస్తుతం సుమిత్ వయసు ఎంత ఉంది 2 పార్ట్స్ ఉంది. 6 సంవత్సరాల తర్వాత అంటే ఎన్ని పార్ట్స్ పెరగాలి 1 పార్ట్ పెరగాలి. అంటే 2 + 1 ఎంత అవుతుంది 3 పార్ట్స్ అవుతుంది. ఎప్పుడు ఇది 6 సంవత్సరాల తర్వాత. ప్రస్తుతం ప్రకాష్ వచ్చేసి ఎన్ని పార్ట్స్ ఉన్నాడు 3 పార్ట్స్ ఉన్నాడు. 6 సంవత్సరాల తర్వాత అంటే ఎన్ని పార్ట్స్ పెరుగుతున్నాడు 1 పార్ట్ పెరుగుతున్నాడు. కాబట్టి 3 పార్ట్స్ అనేది 1 పార్ట్ పెరిగితే ఏమవుతుంది 4 పార్ట్స్ అవుతుంది. సో రేషియోలో కనుక్కోమన్నాడు కాబట్టి ప్రస్తుత వారి వయసుల నిష్పత్తి ఎంత అంటే 2:3. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అంటే 3:4. సో ఈ 4 ఆప్షన్స్లో మనకి ఏది ఆన్సర్ రైట్ అవుతుందంటే ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 8 క్వశ్చన్లో డిస్కస్ చేసినాం. 9th క్వశ్చన్. ఇద్దరి వ్యక్తుల వయసుల భేదం 10 సంవత్సరాలు. 15 సంవత్సరాల క్రితం పెద్దవాని వయసు చిన్నవాని వయసు కంటే రెట్టింపు వయసు అయినా ప్రస్తుతం పెద్దవాని వయసు ఎంత అంటున్నాడు. పెద్దవాని వయసు చిన్నవాని వయసు కంటే రెట్టింపు అంటున్నాడు. ఎప్పుడు 15 సంవత్సరాల క్రితం. ప్రస్తుతం నుంచి 15 సంవత్సరాల క్రితం. ప్రస్తుతం నుంచి 15 సంవత్సరాల క్రితం అంటే మైనస్ చేస్తున్నాం. పెద్దవాని వయసు ఎలా ఉందంట చిన్నవాని కంటే రెట్టింపు. చిన్నవాని కంటే రెట్టింపు అంటే పెద్దవాడు ఎన్ని ఉన్నట్టు 2 పార్ట్స్ ఉన్నట్టు. చిన్నవాని వయసు ఎంత ఉన్నట్టు 1 పార్ట్ ఉన్నట్టు. ఎన్ని సంవత్సరాల క్రితం అది 15 సంవత్సరాల క్రితం. అయితే క్వశ్చన్లు ఏమిచ్చినాడు ఇద్దరి వ్యక్తుల వయసుల భేదం 10 సంవత్సరాలు. ప్రస్తుతం 10 సంవత్సరాలు వయసుల భేదం ఇద్దరు వ్యక్తుల మధ్య భేదం 10 సంవత్సరాలు అయితే 15 సంవత్సరాల తర్వాత కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య భేదం ఎంత అవుతుంది 10 సంవత్సరాలే అవుతుంది. సో 2 పార్ట్స్. పెద్దవాని వయసు ఎంత అంటే 2 పార్ట్స్ ఉంది. చిన్నవాని వయసు ఎంత అంటే 1 పార్ట్ ఉంది. ఈ ఇద్దరి వయసుల మధ్య భేదం ఎంత ఉంది 1 పార్ట్ ఉంది. ఇద్దరి వయసుల మధ్య భేదం ఎంత అంటే 1 పార్ట్. లెక్క ప్రకారం ఇద్దరి వయసుల మధ్య భేదం ఎంత 10 ఇయర్స్. అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అని 10 ఇయర్స్ అని. 1 పార్ట్ 10 ఇయర్స్ అయితే పెద్దవాడు వచ్చేసి ఎన్ని పార్ట్స్ ఉన్నాడు 2 పార్ట్స్ ఉన్నాడు. 1 పార్ట్ 10 ఇయర్స్ అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుంది 2 × 10 ఎంత 20 ఇయర్స్ 20 సంవత్సరాలు. ఎప్పుడుదేది 15 సంవత్సరాల క్రితం. అయితే వాడు ఏం కనుక్కోమంటున్నాడు ప్రస్తుతం పెద్దవాని వయసు ఎంత. 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాలు అయితే ప్రస్తుతం అంటే ఎన్ని సంవత్సరాలు ముందు పోవాలి 15 సంవత్సరాలు ముందు పోవాలి. అంటే 20 + 15 = ఎంత
35 ఇయర్స్, 35 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాలు ఎప్పుడుది? 15 సంవత్సరాల క్రితం. అయితే వాడు ఏం కనుక్కోమంటున్నాడు? ప్రస్తుతం కనుక్కోమంటాడు. క్రితం నుంచి ప్రస్తుతానికి రావాలంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఎన్ని సంవత్సరాలు యాడ్ చేయాలి? 15 ఇయర్స్ యాడ్ చేయాలి. 20 + 15 ఎంత అవుతుంది? 35 ఇయర్స్ అవుతుంది. ఆర్ఆర్బీకి అడిగినాడు, చాలా ఇంపార్టెంట్. మనకు 4 ఆప్షన్స్లలో 35 ఇయర్స్ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ సి. ఓకే, ప్రస్తుతానికి 9 క్వశ్చన్లు డిస్కస్ చేసినాం. ఇప్పుడు 10వ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. సో 10వ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 10వ క్వశ్చన్ వరకు బేసిక్స్ లెవెల్స్ అనేది విత్ షార్ట్ కట్స్తో ఎలా చేసినాం అనేది. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసి కొంచెం బేసిక్స్ నుంచి కొంచెం హార్డ్ క్వశ్చన్లను ఎలా చేయాలి షార్ట్ కట్స్తో అనేది అప్పుడు మనం పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి పార్ట్ 1లో 10th క్వశ్చన్ చూడండి. చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి సిజిఎల్కి టైర్ 1కి అడిగిన క్వశ్చన్. ఇద్దరి బాలుర్ల ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:4. ప్రజెంట్ వారి వయసుల నిష్పత్తి ఎంత అంటే 3:4. 3 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అంటే 4:5. 3 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 4:5 అయితే 21 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఇది విధంగా వేరే కోచింగ్ సెంటర్లో ఎక్కడైనా చూస్తే హార్డ్గా చేస్తారు, లేకుంటే వదిలేస్తారు. కానీ మనం సింపుల్గా ఈజీగా ఎలా చేస్తామో చూడండి. ఇద్దరు బాలుర్లు అన్నాడు కాబట్టి మొదటి బాలుని B1 అనుకుంటున్నాం, B2 అనుకున్నాం. ఎప్పుడుది? ఇది ప్రస్తుతం వారి వయసుల నిష్పత్తి ఎంత? 3:4. అంటే ప్రస్తుతం మొదటి బాలుని వచ్చేసి ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 3 పార్ట్స్ ఉన్నాడు. రెండో బాలుడు ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 4 పార్ట్స్ ఉన్నాడు. ఎప్పుడు? ప్రస్తుతం. నెక్స్ట్ ఏమన్నాడు? 3 సంవత్సరాల తర్వాత. ప్రస్తుతం నుండి 3 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అంట? 4:5. అంటే 4 పార్ట్స్ అనుకుంటున్నాము. రెండో బాలుని ఎంత అనుకుంటున్నాము? 5 పార్ట్స్ అనుకుంటున్నాము. ప్రజెంట్ B1 అంటే మొదటి బాలుడు 3 పార్ట్స్ ఉన్నాడు. 3 సంవత్సరాల తర్వాత ఎంత అయినాడు? 4 పార్ట్స్ అయినాడు. 3 పార్ట్స్ 4 పార్ట్స్ అంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది? 1 పార్ట్ పెరిగింది. ప్రస్తుతం నుండి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. ఇక్కడ చూడండి, రెండో బాలుడు ప్రస్తుతం 4 పార్ట్స్ ఉన్నాడు. 3 సంవత్సరాల తర్వాత అంటే ఎంత? 5 పార్ట్స్. అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ పెరిగింది? 1 పార్ట్ పెరిగింది. ఇక్కడ 1 పార్ట్ పెరిగింది, ఇక్కడ 1 పార్ట్ పెరిగింది. ఎన్ని సంవత్సరాలకు? 3 సంవత్సరాలకు. 3 సంవత్సరాలకు 1 పార్ట్ అయితే 3 సంవత్సరాలకు ఎంత? 1 పార్ట్ అయితే ఏం కనుక్కోమంటున్నాడు? 21 సంవత్సరాల తర్వాత ఎంత అంటే ప్రస్తుతం నుండి 21 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అంటున్నాడు. 3 సంవత్సరాలు పెరగాలి అంటే ఎన్ని పార్ట్స్ పెరుగుతుంది? 1 పార్ట్ పెరుగుతుంది. అప్పుడు 21 సంవత్సరాలకు ఎన్ని పార్ట్స్ పెరుగుతుంది? 3 సంవత్సరాలకు 1 పార్ట్ అయితే 3 1 3 7 అంటే ఎన్ని పార్ట్స్ పెరగాలి? 7 పార్ట్స్ పెరగాలి. 7 పార్ట్స్ పెరుగుతుందంటే ఎన్ని సంవత్సరాలకు? 21 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి, ప్రస్తుతం నుండి 21 సంవత్సరాలు. వాడు అదే కదా అడిగేది. 21 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి. ప్రస్తుతం నుండి 21 సంవత్సరాలు. ప్రస్తుతం మొదటి బాలుడు ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 3 పార్ట్స్ ఉన్నాడు. 21 సంవత్సరాలు పెరగాలి అంటే ఎన్ని పార్ట్స్ పెరగాలి? 7 పార్ట్స్ పెరగాలి. అప్పుడు 3 + 7 ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇక్కడ ప్రస్తుతం రెండో బాలుడు ఎన్ని ఉన్నాడు? 4 పార్ట్స్ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటున్నాడు? 21 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. 21 సంవత్సరాలు అంటే ఎన్ని పార్ట్స్ పెరగాలి? 7 పార్ట్స్ పెరుగుతాడు. అప్పుడు ఏమవుతుంది? 4 + 7. 3 + 7 ఎంత? 10. 4 + 7 ఎంత? 11. అయితే 21 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అవుతుందంటే 10:11 అవుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం చాలా ఈజీగా చేస్తాం. సో మీకు అందరికీ వీడియో నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోలు పార్ట్ 2లో తెలుసుకుందాము. సో థ్యాంక్ యూ. జై హింద్.